గౌరవ కార్పొరేటర్లకు మరియు కోఆప్షన్ సభ్యులకు మరియు పత్రికా మిత్రులకు పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అది ఏదైతే ఉన్నదో ఆ ప్లాట్లు 2000 గజాలు ఏదైతే ఉన్నదో ఆ 2000 గజాల ప్లాటును గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితమే మన రామ్దాస్ గారు కొనడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో మా కార్పొరేటర్లు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఇప్పడం జరిగింది కొనేసి. దాని మీద అన్ని అనుమతులు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది మున్సిపాలిటీది, ప్లస్ దానికి సంబంధించిన కోర్టు కూడా నాట్ ఇంటర్ఫియర్ అని ఇచ్చినాక కూడా కక్షపూరితంగా నిన్న కాంగ్రెస్ నాయకులు దాన్ని కూల్చడం జరిగింది. దాన్ని కూల్చడం వల్ల కూడా దాదాపు ఏ విధంగా అంటే దాదాపు 100-200 మంది పోలీస్ సిబ్బంది మరియు అక్కడ ఈ లోకల్ పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా రకంగా డ్యామేజ్. ఏ విధంగా అంటే దాదాపుగా డిస్మెంటల్ చేసేట్టు కూడా ఎట్లుంటుంది అంటే ఏదో కొద్దిగా గేటు కొట్టేయడమో చిన్న గోడ కొట్టేయడమో ఉంటుంది, కానీ దాన్ని కక్షపూర్వకంగా అంటే ఒక్కొక్కటి పిల్లర్లు ప్లస్ మెట్లతో సాకులు చేయడం జరిగింది. ఇది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మనం ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఇంటెన్షన్గా పగ తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా అందరం కార్పొరేటర్లు అందరం కలిసే ఉన్నాం. ఈ కలిసి ఉన్న కార్పొరేటర్లకు ఈ విధంగా ఈనాటితోటి ఇలా పోయేది కాదు. ఏదైతే ఉన్నదో ఇలా ఉన్న 26 కార్పొరేటర్లకు కూడా దాదాపుగా మేము రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులమే కాబట్టి ఎవరికి డ్యామేజ్ చేసినా ప్రతి ఒక్కరు డ్యామేజ్ నీ మీద నేను, నా మీద నువ్వు. గత 4.5 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి. చెరువు శిఖంలో కట్టడము ఇట్లా ఏదో ఎన్నో జరిగినాయి. ఎన్నో కాంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కానీ ఈ 2000 గజాలను మాత్రం కావాలని వాంటెడ్గా దాన్ని పట్టించుకొని అసలు దాని మీద ఏ విధంగా రివెంజ్ అంటే కొట్టడం అంటూ రకంగా మరి బాగా చచ్చిపోయేటట్టుగా చేసే విధంగా అది మెట్లతో సహా, పిల్లర్తో సహా, గేట్తో సహా ఇంటి వెల్వేషన్ పూర్తిగా దాన్ని చేసేది కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ముందుండి కొట్లాడాలి. ఇవాళ డెవలప్మెంట్ చేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నది, కనీసం ఏ గ్యారంటీని కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టడం పోయేసి ఈరోజు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద పగ తీర్చుకోవడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్య కాదు. ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మా దగ్గర ఎస్ఎన్డిపి వర్క్ను, పిర్జాదిగూడ 4 లైన్స్ రోడ్డును ఇవి ఏవైతున్నాయో వీటి ఏవి డెవలప్మెంట్ చేయకుండా దాదాపుగా వ్యక్తిగతంగా ఖర్చు తెచ్చుకుంటున్నారు. గత 6 నెలల నుంచి కూడా యొక్క వర్క్ కూడా మున్సిపాలిటీలో కూడా జరగనిస్తలేరు. ఇటువంటివి మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు పలుకుతున్నాము. ఏదైతే ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నా కూడా డెవలప్మెంట్లో పోటీపడి మన పిర్జాడి కూడా ఇలా రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా మనం ఎంతో మన మేయర్ గారు కష్టపడి ఎంతో అభివృద్ధి చేసి ఉండి ఇలా వైకుంఠ ధామాలే కానీ, రోడ్లే కానీ, సిసి రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ, డ్రైనేజే కానీ ప్రతి సిస్టమ్. ఒకప్పుడు పిర్జాదిగూడ అనే పేరు ఎవరు కూడా తెలియదు. ఈరోజు పిర్జాదిగూడ అనేది దేశవ్యాప్తంగా తెలిసేటట్టు విధంగా చేసి ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఈరోజు కావాలని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. ఇది మానుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా ప్రత్యేకంగా సపరేట్గా వ్యక్తి మీద కక్షపూరితంగా తీసుకోవడం అనేది, వ్యక్తులను కించపరిచే విధంగా చేయడం అనేది ఇది సబబు కాదు. కాబట్టి ఇక నుంచి అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి. పిర్జాదిగూడను దేశంలో నెంబర్ 1గా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మిత్రులకు, ప్రెస్ మిత్రులందరికీ, అన్నలకు అందరికి పేరు పేరున మా యొక్క సమస్యలు తెలుసుకొని వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం. ఎందుకంటే ఇవాళ పిర్యాదిగూడలో జరగబోయేది అంతా మా అందరికంటే మీకు 10 రెట్లు ఎక్కువ తెలుసు అన్న విషయం మా అందరికీ తెలుసు. ఎందుకంటే గత 5 ఇయర్స్ అంది, 4.5 ఇయర్స్ అంది ఏం జరుగుతుంది మున్సిపల్ ఇంతకుముందుకు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవాళ ఏముంది, ఇవాళ సిచ్యువేషన్ ఏంది, నిన్న సిచ్యువేషన్ మీ అందరికి మాత్రం మనస్ఫూర్తిగా తెలుసా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రెస్ కార్యక్రమం వచ్చిన నా తోటి కార్పొరేటర్లకు, అట్లే మా పార్టీ ప్రెసిడెంట్ రవీణ గారికి, ఉన్న కార్యకర్తలకు అందరికీ పేరు పేరున పార్టీ తరఫున మరొకసారి నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే నిన్న మొన్న జరిగిన సంభాషణలు చూస్తుంటే నిన్న పొద్దున మేము అక్కడికి వెళ్ళేసరికి రాత్రే మాకు ఇట్లా అన్ని చెప్పడం జరుగుతుంది. మేయర్ గారు ఇట్లా కూలగొడతాడు, ఎందుకు కూలగొట్టాలి, ఒక పేదోడిని ఎందుకు నష్టపోగొట్టాలని. మేమే కాదు, మాతో పాటు ప్రజలు మొత్తం వచ్చారు అక్కడికి. 1-2 మంది కాదు, ఆడ 100 మంది కాదు, వేల సంఖ్యలో వచ్చి అక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎందుకంటే మేయర్ గారు ఏం ఆలోచిస్తున్నట్టే, సరే గతం ఏం జరిగిందో తెలియదు, ఇది రియల్గా ఉంది, మనమే పర్మిషన్ ఇచ్చినాము. ఒక కౌన్సిలర్ మనం 4 సంవత్సరాల కింద మన అందరం కలిసి ఉన్నప్పుడు 2 నెలల కింద, 3 నెలల కింద, సంవత్సరం కింద మనం అమ్మిన ప్లాట్లే. ఎందుకంటే మంచిగా ఉందని మనం పర్మిషన్ ఇచ్చినాం, దానికి ఎందుకు కూలగొడుతూ వచ్చి అని చెప్పేసి వ్యక్తిగతమైన పంచాయని ఈ యొక్క అంటే పార్టీ మారంగానే వ్యక్తులు మనసులో ఎక్కడ పోరు, మనసులో ఒక దగ్గర ఉంటారు. ఇది 6 నెలల మన సంభాషణానికి ఇంత పూర్తి. ఎవరైనా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని తిడతారా పెద్ద అదే అంటే, ఎమ్మెల్యే ఎంపీటీసీ అయ్యిండు, ఎంపీటీసీ అయ్యి ఎంపీ అయ్యిండు, ఎంపీ అయినాక ఎమ్మెల్యే అయ్యిండు. మా అందరికీ ఆదర్శ గురువులాగానే చూసినా కానీ గురువు ఇట్లా చేస్తున్నాం మేము ఆలోచించారు. ఏ రోజు
మేయర్ గారికి ఇట్లా వ్యక్తిగతమైన ఏమైనా ఉంటే మేయర్ గారు పర్సనల్గా చూసుకోవాలి, కానీ ఒక తోటి కార్పొరేటర్ల మీద ఇట్లా చేసుడు మాత్రం సమన్వయం కాదు. తోటి కార్పొరేటర్ ఏమైనా కొని ఇంకోరికి అమ్మలే. ఎవరమైనా చేస్తాం, బిజినెస్ అనేది ఎవరమైనా చేస్తాం. నేనైనా చేస్తాను, నువ్వైనా చేస్తావు. ఒక 10 రూపాయలు లాభం చూసుకున్నా లేకపోతే నష్టం చూసుకున్నా ఏదో ఒకటి అమ్ముకుంటాం. వరే ప్లాట్ వచ్చింది అని చెప్తే ఎవరమైనా పోయి చేసుకున్నాం. అట్లాంటి చేసి కార్పొరేటర్లు తప్ప నేను నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని నీకు సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని డబల్ రిజిస్ట్రేషన్ చేసాను నీకు చేయలే మా తోటి కార్పొరేటర్లు. ఎందుకంటే మీ ఇష్టం వచ్చిన మాట. మేయర్ గారికి మేయర్ కాగానే మేయర్ ఎట్లయినా నువ్వు రాజకీయం అంటే నీకు అనుభవం తెలుసా అన్నాడు. ఎవరమైనా సరే మేయర్ ఫస్ట్ కాలే. ఒక కార్పొరేటర్ ఎన్నికైనాక ఆ కార్పొరేటర్ నుంచి వెళ్ళి మేయర్ అయ్యిండు. అది మన అందరం ఓట్లు వేస్తేనే మేయర్ అయ్యిండు. దాంట్లో మీరు ఇట్లా భాగస్వాములు. మరి ఆ రోజు ఎందుకు చేసిరు మీరు మేయర్ను? నిన్ను అంటారు కదా పెద్దగా. మేయర్ వస్తేనే మేయర్ ఎట్లా అయ్యిండు? మేయర్ చేసి దౌర్జన్యంగానే ఇన్ని రోజులు 4.5 సంవత్సరాలు అది ఆ కంచె కొట్టినప్పుడు అది పోయి ఫినిషింగ్ చేసినప్పుడు మీరు లేరా? అది గవర్నమెంట్ భూమి అనుకున్నాము. తర్వాత కాదని తెలిసింది. దాన్ని మళ్ళీ జీవో తీసి కేసీఆర్ కేటీఆర్ జీవో తీసి ఇచ్చినాక అందరికి సమన్వయం మళ్ళీ ఇచ్చినాము. ఆ రోజు ఇది లేదు. మరి ఆ రోజు మీరు ఇట్లా ఎందుకు చెప్పలేదు? మేమంటే మాకు మీరు లోకల్ వాళ్ళు. మీరు ఇంకా ఆ రోజు సుధీర్ రెడ్డి బాబు కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇంకెవరైనా కానీ పెద్ద మనుషులు అంతా లోకల్ వాళ్ళే. లోకల్ వాళ్ళకి అన్ని తెలుసు కదా. ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని ఏమనొద్దు. ఇవాళ ఒక్కరొక్కరము ఏంటంటే ఎవరమైనా ఎక్కడికైనా ఒక చోట బతకడానికి పోవాల్సిందే. ఎవరమైనా ఒక చోట పరిపాలించవలసింది. ఒకరు పరిపాలిస్తే 100 మంది బాగుపడతారు. 100 మంది ఓట్లు వేస్తేనే ఒకటి పరిపాలిస్తాడు. అది మాత్రం 100% గుర్తుపెట్టుకుని వ్యక్తిగతమైన మాటలు ఎవరు అనొద్దు. ఇవాళ నిన్న జరిగిన విషయానికి చాలా బాధాకరం. ఇప్పుడు పోయిరు ఎవరైనా నేనైనా పోయిన వ్యక్తి సాటి మనిషి ఇంట్లో పోయిండు. ఎవరు వాడతారు గుంజి 200-300 మంది పోలీసులు వచ్చి బస్సులో గుంజెత్తేస్తారా? మరి అది మీరు కార్పొరేటర్లేగా. ఏ పార్టీ అనేది పక్క పెట్టండి. మీరు సేవ చేయడానికే కదా. మరి మీరు ఇట్లా చేపని ఉంటారు. మేము వద్దన్నమా? మీరు ఆ రోజు మీరు ప్రజాస్వామ్యంలో మీరు కరెక్ట్ ప్రజలకు ఓట్లు ఇచ్చే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రజలు వచ్చారు. ప్రజలకు మీరు లీడర్ ఎందుకు రాలే? మరి మీకు కూలగొట్టం వేయలే, మీకు సంబంధమే లేదు. మీరు ఇట్లా మేము పోయినట్టు మీరు ఇట్లా రావచ్చుగా. మరి సంబంధం లేనట్టు ఎవరో కార్పొరేటర్ కక్ష పట్టినట్టు చేస్తే మాత్రం ఇది పద్ధతి కదన్న. అందరం కలిసి ఉందాం ఫిర్యాదు మున్సిపల్లో అని అనుకుంటాం. ఎప్పటికి కలిసి ఉందాం. ప్రజాక్షేత్రం ఇంకా 4-6 నెలలు అయితే మనది అయిపోతుంది. అప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూస్తారు. ఒకరంటారు డిప్యూటీ మేయర్కు 100 ఓట్లు పడతాయా అంటారు. 100 ఓట్లు కదా, ఆపోజిట్ క్యాండిడేట్ లేకుండా ఉండే. అది గుర్తుపెట్టుకొని పనిచేయరు. రేపు నువ్వు ఎవరైతే అంటారో వాళ్ళకి ఒక్కోటి పడతావో చూస్తాం. అంటే ఎవరు చూడరా? ప్రజలే చూస్తారు. మేము లీడర్లను చూస్తే పని కాదాడా? లీడర్ అనేటోడు చూస్తే పని కాదు. ప్రజలే చూస్తారు. ప్రెస్ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు ఇవాళ ఏం జరుగుతుంది మున్సిపాల్లో అని. ఇవాళ కౌన్సిలింగ్ మీటింగ్ అని వచ్చినాం. ముందు ఒకతను అంతకుముందుకు ఒకతను నేను 7 కోట్ల పని చేయించినా, నేను 9 కోట్ల పని చేయించుకున్నా, గౌరవంగా చెప్పించుకున్నాను. మేము తోటి కార్పొరేటర్ కాదా? ఇవాళనేమో నీకు రూల్ వచ్చిందా? ఏజెండా చేయలేకపోతేనే అది పాస్ చేయాలి, లేకపోతే పాస్ చేయాలి అంటే 12 మంది మేము కక్ష కట్టినామా? లేకపోతే 13 మంది కక్ష కట్టినా? మమ్మల్ని ఎందుకు దాన్ని చేయలేపుతారో దాన్ని చేయొద్దు లేపరు. నువ్వు 7 కోట్ల పనులు మీ దాంట్లోనే. 7 కోట్ల పని అంటే అదే మున్సిపాలిటీ కౌన్సిల్లో చెప్తే నాకు కార్పొరేట్లో పని చేయించిన మేయర్ గారని. మరి నీ తోటి కార్పొరేటర్ చేయొద్దా? అంటే ఒక పెద్ద మనిషి అంటాడల్లా అది ఒకప్పుడు అంతా డెవలప్ అయింది. అంటే డెవలప్ అయితే మేము కార్పొరేటర్ మమ్మల్ని ఎన్నుకోలేదా? ఒకప్పుడు ఏముండాడా? 100 ఇళ్ళలో 10 ఇండ్లు ఉండి ఇలా 100 ఇండ్లు అయినాయి. ఏ ఏరియానైనా 1 ఇల్లు దగ్గర 10 ఇండ్లు అయినాయి. ఎవరమైనా సమానమే కదా. నీకు 6 కోట్ల పని చేయించినప్పుడు నా వాళ్ళు అయితే 6 కోట్ల పని చేయాలి. మేయర్ గారు అట్లా చూడకుండా కొన్ని ఏరియాలు డెవలప్ అయినాయి కదా. పాత 20 ఏళ్ళ కింద రోడ్ వేస్తే గింత గుంతలు ఉన్నాయి. అప్పుడు చేసిన సర్పంచ్ గుంతలు గింత ఉన్నాయి. ఇవాళ చేయొద్దా? ప్రతిదీ మనం ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ మీరు ఇట్లా చేసుడు మాత్రం మాకు మాత్రం కార్పొరేటర్లు మాత్రం 12 మంది కానీ 13 మంది కానీ నచ్చలేదు. అందరం సమన్యాయమే. అందరూ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. అందరం ప్రజలను బరాబరు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి. రేపు వానలు వస్తున్నాయి. వానలకు ఏదో ఫండ్ పెట్టరు. ఇవాళ ఏది చేసి రేపు ఒక్క పని అలా కొత్తది పెడితే మీరు క్యాన్సిల్ చేయరు. కౌన్సిల్ తీర్మానం వేయకురి. ఒకప్పుడు మన అందరం కలిసి చేసిన తీర్మానాలే. అదే కమిషనరు ఫోన్ చేసి మొన్న 10 రోజుల కింద కొత్త పనులు అయితే ఏం చేయము సార్, మీరేమన్నా మార్చుకుంటారా అని అడిగిండు. సార్ నేనైతే ఏం మార్చుకోను, నాకున్న పనులు ఎప్పటి పనులు తీర్మానం చేస్తే చాలు సార్ అన్న. ఇలా దాన్ని నేను అన్న లేదు అది వద్దా అంటే నేనేం చేసినట్టు? నేను 2.5-3 కోట్ల పని చేస్తాను, నువ్వు 7 కోట్ల పని చేసి నువ్వు మంచోడు, నేను చెడ్డోళ్ళ. మున్సిపల్ కార్పొరేషన్ అందరం సమానమే కదా. అందరం సమానంగానే గెలిచినాక అందరం కార్పొరేటర్లు మనం చేస్తే మేయర్ అయింది, డిప్యూటీ మేయర్ అయ్యిండు. వాళ్ళు ఆ రోజే మనమే అన్నాం డిప్యూటీ మేయర్ మీరు అయినందుకు మీకు కొంచెం పనులు ఎక్కువ చేయటాలని ఫండ్ చెప్పాలని మీరే అన్నారు. మన అందరం అన్నాం. 24 మంది మనం ఇద్దరికి ఎలాగే చెప్తున్నాం. ఆయన దాంట్లో పనులు ఎక్కువైనాయి అంటే తక్కువైనాయి అంటే మేము ఆ మాట ఎలా తీయలేదు, మీరు ఎలా తీస్తున్నా చెప్తున్నాం. దాంట్లో 6 కోట్ల పనులు అయినాయంకనే అన్నాక తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మేము తీర్మానం చేసిందో లెక్క సార్ ఇలా ఎజెండా చదువురి దేనికి ఆమోదం చేసి చేయలు చెప్తాం లెక్క అన్నాక మేము అన్నాం. లేకపోతే మేము అనటోళ్ళం కాదు. ఇవాళ ఫిర్యాదు కూడా ప్రజలందరినీ సమాన్యాయంగా చూసుకుందాం, సమాన్యాయంగా పోదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే కార్పొరేటర్లు కానీ పార్టీలు అతీతంగా ఉన్నా కానీ ఒక కార్పొరేటర్గా పనిచేసి ప్రజలకు సేవ చేయడానికి మనందరం ఎట్లయితే ఏ రోజైతే ఎన్నుకోవడం జరిగిందో మన పదవి ఉన్నంతసేపు అదే విధంగా ఉండాలని చెప్పి
మీ పెద్దలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవ్వరమైనా సరే ఒక మనిషిని తిట్టేటప్పుడు ఒక్కదానికి 100 ప్రశ్నలు ఉంటాయని గుర్తుపెట్టుకోరి. ప్లస్ ఎంతనో మైనస్ అంతనే. మీరు మైనస్ మాట్లాడినా ప్లస్ మాట్లాడినా ఏం కాదు. అదే రామదాస్ గౌడ్ది ఇప్పటిదాకా మున్సిపల్ కానీ ఎడ కానీ ఆ ముచ్చట్లో తీయొద్దు. జాగా పంచాల భూముల ముచ్చట్లుంటే బయట తీయాలి. కౌన్సిల్లో తీయవలసినంత అవసరం ఏముంది? తీసిర్రు. తీసినాక అదే రామదాస్ గౌడ్ ఏమన్నాడు మీరు విన్నారు కదా. అలా లోపల ఉన్న అందరు విన్నారు. వాళ్ళకే తెలుసు ఏమన్నాడు.